నిజంగా ఆమెని విన్నర్ చేయాలని నాగార్జున గారు తహతహలాడుతున్నారంట. ఎందుకంటే ఆమె మా టీవీకి దత్తపుత్రిక అని. తెలుగు వాళ్ళు ఏమయ్యారండి ఇంతమంది తెలుగు వాళ్ళు? ఏమి జవాన్కి ఇవ్వచ్చు కదా కప్పు, లేకుంటే ఇమ్మాన్యుల్కి ఇవ్వచ్చు కదా కప్పు, లేకుంటే నాకు నచ్చలేదు ఆమె. నీకు నచ్చింది, నాకు నచ్చలేదు. నీకు ఇచ్చినట్టు మాట్లాడుకో, నేనేమన్నా, నువ్వు సపోర్ట్ చేసుకో. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడకి ఇచ్చారు కన్నడిగా కప్పు. కన్నడిగాస్ మన తెలుగు వాళ్ళు ఎంతగా దూషిస్తున్నారు వీళ్ళకి తెలుసా? తెలుగు వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రిలీజ్ అయితే బెంగళూరులో పోస్టర్లు చింపేసి సినిమా రిలీజ్ని ఆపేశారు. తర్వాత నిన్నగాక మొన్న బళ్ళారిలో మీరు చూశారు. బళ్ళారి ఇంతకుముందు మన ఆంధ్రాలో అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉండేది. 1953 తర్వాత కర్ణాటకలో కలిపేశారు. అక్కడ బోర్డులు ఎప్పటి నుండో తెలుగులో బట్టల షాపుల దగ్గర, బంగారం షాపుల దగ్గర బోర్డులు ఉండేవి. తెలుగులో ఉండేవి, కన్నడలో ఉండేవి, హిందీలో ఉండేవి, ఇంగ్లీష్లో ఉండేవి. అన్ని భాషలు వదిలేసి తెలుగు బోర్డులు ఎందుకు పగలగొడుతున్నారు? కన్నడ మినిస్టర్ ఒకటి అంటాడు, బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళే నిండిపోయినారు, తెలుగు వాళ్ళు ఇక్కడ నుండి పంపించేయండి అని. మరి మీ వాళ్ళు మా ఇండస్ట్రీలో లేరా? ఫిలిం ఇండస్ట్రీలో లేరా? ఫిలిం ఇండస్ట్రీలో ఆ రోజుల్లో షావుకారు జానకి గారు, అలాగే బి సరోజదేవి గారు, వీళ్ళందరూ ఎవరు? ఇంకా జమున గారు, వీళ్ళందరినీ టాప్ హీరోయిన్లు చేయలేదా? సౌందర్య గారు ఎవరండి? కన్నడిగా కదా. సౌందర్యతో పాటు మా తెలుగు వాళ్ళు రోజా, రంభ ఉండగా 4 పక్కన పెట్టి సౌందర్యాన్ని నెంబర్ 1 చేసాం. ఈ మధ్యకాలంలో అనుష్క శెట్టి కావచ్చు, ఇంకా రష్మిక మందాన కావచ్చు, అందరూ వాళ్ళే నెంబర్ 1లు. మనం తెలుగు వాళ్ళు నిజంగా గుండెల్లో పెట్టుకుంటున్నాం, తల మీద పెట్టుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏంటి అట్లా మాట్లాడుతున్నారు? నా తెలియక అడుగుతున్నాను. దేవగౌడ ప్రధాని ఎలాగయ్యాడండి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ రోజుల్లో మెజార్టీ ఉంది దేవగౌడకి ఏమైనా 96లో? మనమందరం సౌత్ ఇండియన్స్, ద్రవిడియన్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి బాగా కృషి చేశారు. లేకపోతే ఆ పోస్ట్ని ములాయం సింగ్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, లేకపోతే జ్యోతి బసు కానీ లేపుకోని వెళ్ళిపోవాల్సింది ఆ సీటు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడి అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్లో దేవగౌడ గారిని కూర్చోబెట్టారు. ఎందుకని? అందరం సౌత్ ఇండియన్స్, కన్నడిగాస్, తెలుగు వాళ్ళంటే ద్రవిడియన్ ఫ్యామిలీ, శివభక్తులము, హిందువులము అన్నీ సపోర్ట్ చేశారు. మనం అంత ప్రేమ కురిపిస్తుంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అందుకే నాకు ఇష్టం లేదు. మెయిన్ మన తెలుగు వాళ్ళు గెలవాలి. ఎందుకంటే తెలుగు సినిమా అనుకోండి, అది పాన్ ఇండియా, అన్ని భాషల వాళ్ళు ఉండొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, హాలీవుడ్, ఇంగ్లీష్ నుండి కూడా తీసుకురావచ్చు. ఈ మధ్య తీసుకొస్తున్నారు కదా హాలీవుడ్ని కూడా, నో ప్రాబ్లం. కానీ తెలుగు బిగ్ బాస్ అని పేరు పెట్టారు కాబట్టి తెలుగు వాళ్ళే ఉండాలి, తెలుగు వాళ్ళే విన్ అవ్వాలి. మహిళలు అవ్వాలని నేను బాగా ఫైట్ చేశాను. మహిళలు అందరినీ బయటకు వచ్చేసారు. దమ్ము శ్రీజ ఎంత బాగా ఆడిందండి ఆమె కంఠం కొంచెం కంఠం. తర్వాత దువ్వాడ మాధురి, ఆమెను చూస్తే నాకు పోలందేవి, ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత సీఎం గుర్తుకొచ్చేవారు. అంత పోరాట పటిమ, అన్నింటినీ నిలదీసేది గట్టిగా ఆమెను బయటికి పంపిస్తారు. రీతు చౌదరి ఎంత అందగట్టండి అసలు. మగవాళ్ళందరూ ఆమె వీడియోలే చూస్తారు అటు నైట్ టైం పడుకునే ముందు. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా, ఒక ఐశ్వర్య, ఇలాగ అందగత్తే ఆమె. మంచి ఆర్టిస్ట్ కూడా ఆమె ఒక యాంకర్గా సక్సెస్ అయ్యింది, ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయింది, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా, తెలుగు తమిళ సినిమాలు యాక్ట్ చేసింది. ఎక్కడున్న బంగారం ఆమె. ఖమ్మం అమ్మాయి, ఖమ్మం. సో ఆమెను ఎందుకు బయటికి పంపిస్తారండి? ఆమెకి ఎక్కువ ఓటింగ్ ఉందా, సంజనాకి ఎక్కువ ఓటింగ్ ఉందా అని నేను అడుగుతున్నాను నాగార్జున గారికి. సంజనాని ఎందుకు ఉంచారు? కన్నడి కానీ అసలు ఫాలో అవ్వలేదు. ఫాలో అయితే అప్పట్లో అభిజిత్ గెలవడు కదా. రాకూడదు, ఆయన విన్నర్ అవ్వాలని కోరుకున్నా ఎమ్మెల్యేలు. ఎందుకంటే పాపం ఆయన ఒక కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన తనుజ పేరే ఉందని విన్నాను, మరి చూడాలి. మరి అసలు ఆడడం లేదు, ఫేక్, అంత డమ్మీ క్యాండిడేట్ అంతా. చాలా పాలిటిక్స్ కుట్రలు చేస్తుంది ఆమె గెలవడం నాకైతే ఇష్టం లేదు. తెలుగు వాళ్ళు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా, ఒక తెలుగువాడిగా నేను తెలుగు వాళ్ళే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ బాస్ 8లో కన్నడిగాకి ఇచ్చారు, నిఖిల్ గౌడకి, అజిత్ మహమ్మూడ్కి, డాక్టర్ కృష్ణబాబుకి ఇవ్వలేదు. అప్పుడు కూడా బాధపడ్డాను. మహిళలకు ఎందుకంటే ఇవ్వడం లేదు విన్ను? అప్పట్లో శ్రీముఖికి సెకండ్ ప్లేస్తో ఆపేశారు. ఆమె విన్ అవ్వాల్సింది అప్పట్లో. తర్వాత గీతా మాధురి గారు సింగర్, ఆమె కూడా ఎంత హై పిచ్లో ఆడింది, ఆమెను కూడా దించేశారు. ఇప్పుడు ఈమె కూడా వస్తుంది అనుకున్నారు, రీతు చౌదరి కానీ ఎవరైనా కానీ. మహిళలకి ఎందుకు ఇవ్వడం లేదండి మీరు? అంత వివక్ష మహిళలు అంటే. మహిళ అంటే మన మహిళ కాదు కదా. తెలుగు బిగ్ బాస్ సినిమా అయితే నేను అడగనండి. సినిమా అయితే కన్నడ, మలయాళం, తమిళ్, లేకపోతే బెంగాలీ, మరాఠీ అని నేను క్వశ్చన్ చేయను. ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే ఉండాలి. మరి కన్నడ బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారా నేను అడుగుతున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.